ఏది టఫ్ మేడం, మేల్ టు ఫీమేలా, ఫీమేల్ టు మేలా? అంటే ఏది టఫ్ అంటే మేల్ టు ఫీమేల్ టు మేల్ చాలా టఫ్. టఫ్. ఈ సర్జరీస్ ఓకే, కానీ వాళ్ళకి ఎక్స్టర్నల్గా పెనిస్ క్రియేట్ చేయాలి. పెనిస్ క్రియేట్ చేయాలంటే ఒక ప్రాస్టిక్ ఇది తీసుకొని ఇంప్లాంట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎలా పెడుతున్నాం అలాగా ఒక ఇంప్లాంట్ ఉంటాయి, పెనాల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. నెక్స్ట్ టెస్టెస్ కూడా ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్స్టర్నల్గా షేప్ రావడానికి. సో ఇట్ ఈస్ మేజర్ ప్రొసీజర్, అది టఫ్. ఇప్పుడు సెక్స్ వర్క్స్ వెళ్తుంటారు కొంతమంది, హెచ్ఐవి వస్తుంటది, ఇంకొంతమంది నాన్ హెచ్ఐవి వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళకి ఏమైనా ఇంపాక్ట్స్ ఉంటాయా? అంటే సర్జరీ వైజ్ అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ కదా, ఉంటుందండి. అంటే మేము హెచ్ఐవి వాళ్ళని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. అంటే వీళ్ళకి హెచ్ఐవి ఉంది కదా, మేము చెయ్యం మీకు ఎక్కడ సర్జరీస్ అని ఉండదు. మేము ఫస్ట్ వాళ్ళని తీసుకుంటాం. ఫస్ట్ ఏ సర్జరీకైనా బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అవి చేస్తాం. సో అందులో మనకు తెలుస్తుంది వీళ్ళకి హెచ్ఐవి పాజిటివా, ఇంకేమైనా ఉన్నాయా లేదా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వచ్చారనుకోండి, అడుగుతాం వాళ్ళకి, మీరు ఆల్రెడీ మీకు తెలుసా, మీరు ఆల్రెడీ మందులు వాడుతున్నారా, ఏఆర్టీ ఉంటుంది, యాంటీ రెట్రోవైరల్ థెరపీ, ఆ మందుల మీద మీరు ఏమైనా ఉన్నారా అని మేము అడుగుతాం. కానీ చాలా మందికి అసలు వాళ్ళు పాజిటివ్ అని కూడా వాళ్ళకి తెలియదు, మా దగ్గరికి వచ్చాక డయాగ్నోజ్ అవుతారు అనమాట.